చాటించుడి మనుష్య జాతికే సునామము, చాటించుడి అవశ్య యేసు ప్రేమ సారము. జనాదులు విశేష రక్షణ సునాదము, వేణు పర్యంతము. చాటుదాము చాటుదాము, చాటుదాము చాటుదాము, చాటుదాము చాటుదాము శ్రీ యేసు నామము. కన్నీళ్లతో విత్తేడు వారలానందంబుతో, నన్నేడు గోయుదూర నేడి వాగ్దతంబుతో, మనన్న గోరు భక్తులార నిండు మైత్రితో, మానవ ప్రేమతో. చాటుదాము చాటుదాము, చాటుదాము చాటుదాము, చాటుదాము చాటుదాము చక్కని మార్గము. సమీపమందు నుండునేమో చావు కాలము, సదా నశించిపోవు వారికి సుభాగ్యము. విధంబు చూపగోరి ఆశ తోడ నిత్యము, వినిపించుచుందాము. చాటుదాము చాటుదాము, చాటుదాము చాటుదాము, చాటుదాము చాటుదాము సత్య సువార్తను. చాటించుడి మనుష్య జాతికే సునామము, చాటించుడి అవశ్య యేసు ప్రేమ సారము. జనాదులు విశేష రక్షణ సునాదము, వేణు పర్యంతము. చాటుదాము చాటుదాము, చాటుదాము చాటుదాము, చాటుదాము చాటుదాము శ్రీ యేసు నామము. చాటుదాము చాటుదాము, చాటుదాము చాటుదాము, చాటుదాము చాటుదాము శ్రీ యేసు నామము. ఉంచి మాట్లాడించి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని మా ప్రభుని మారక్షుడైన యేసుక్రీస్తు ద్వారా అడుగుకుంటూ ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నా. దేవుడు మనల్ని ప్రేమించి త్రిత్వములోని 13వ ఆదివారంలోనికి మనం వచ్చాం. గత ఆదివారపు దినాల్లో మనము ఒక వాక్యాన్ని ధ్యానం చేశాం. జ్ఞాపకం ఉందా? ఒక ఆదివారానికి జ్ఞాపకమే లేకపోతే దేవుని రాకడతో మనకేమి సంబంధం ఉండదేమో కదా. మీరు ఎంత వెనకబడిపోతున్నారంటే అంత వెనకబడిపోతున్నారు. దేవాలయంకి వచ్చినప్పుడు మనము దేవుని మాటలు వినాలి. పోసపాడోళ్ళు అయితే మామూలుగా చెప్పరు. మీ కోపం వస్తుంది కదా, కోపం రావాలి. మీకు కోపంలోనే పట్టుదల వచ్చింది. ఇన్న వాక్యము కూడా జ్ఞాపకం లేని స్థితిలో మనమున్నామంటే నేను మేపి గొర్రెలు మీరు కానే కార్యం. నీ సంఘంలో నీ పరిచర్య ఎలా ఉన్నది, మన పరిచర్య సంఘంలో ఎలా ఉన్నది అనే విషయాన్ని గత ఆదివారపు దినాల్లో మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుని యొక్క పరిచర్య ఎలాంటి పరిచర్య చేయగలగాలి? ప్రభు ద్వారా పౌలుకి అనుగ్రహించబడిన పరిచర్య. ఆయన ఆత్మ సంబంధమైన పరిచర్య చేశాడు తప్ప అక్షర సంబంధమైన పరిచర్య చేయలేదు.
ఈ అక్షర సంబంధమైన పరిచర్య రాళ్ల మీద చెక్కబడినవి. ఆత్మ సంబంధమైన పరిచర్య హృదయం మీద చెక్కబడినది. ఇలాంటి పరిచర్య చేసినట్టు పౌలు గడిచిన ఆదివారపు దినాల్లో మనతో మాట్లాడుతూ నీ సంఘంలో నీ పరిచర్య ఎలా జరుగుతున్నది. రెండో విషయం ఏంటంటే, రెండో విషయంలో స్వార్థ పాఠ్య భాగంలో స్వస్థను గురించి ఎవరితోనూ చెప్పవద్దు. వారు ఇంకా గంభీరంగా చెప్పేశారు, నేను చేసినది మీరు ఎవరితోనూ చెప్పవద్దు అంటే వారు ఇంకా గంభీరంగా చెప్పారు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి స్వస్థతల కన్నా దేవుని భారము కలిగి స్వార్థను ప్రకటించడానికి మాత్రమే వచ్చారు. అందరికీ స్వార్థ అందించాలని, అందరూ మారు మనస్సు పొందాలి, రక్షణ అనుభవంలోకి నడిపించాలని యొక్క ఉద్దేశంతో ఆయన ఈ లోకానికి వచ్చారు. మనం రక్షించబడితే మనకి ఆటోమేటిక్గా స్వస్థత వచ్చేస్తుంది. మనకు రక్షణ అనేది లేకపోతే స్వస్థత రాదు. త్రిత్వంలోని 13వ ఆదివారంలోకి ఇది మనం ఉన్నాం. ఈ 13వ ఆదివారంలో ప్రాముఖ్యముగా ఇక్కడ 3 విషయాలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ 3 విషయాలు ఏంటంటే, వాగ్దానమా, ధర్మశాస్త్రమా, క్రీస్త. ఈనాటి మన అంశం వాగ్దానమా, ధర్మశాస్త్రమా, క్రీస్త. ఈ విషయాలు మనము చాలా జాగ్రత్తగా పరిశీలన చేయాలి. దేవుని స్వాస్థ్యమైనటువంటి ఆనాటి ఇశ్రాయేలు యొక్క జీవితంలో, ప్రస్తుతం ఆత్మీయ ఇశ్రాయేలుగా ఉన్నటువంటి మన జీవితంలో క్రైస్తవులు దేన్ని వెంబడిస్తున్నారో తెలియక ఉన్నారని చెప్పక తప్పదు. మనం ఎవరిని వెంబడిస్తున్నాము, ఎవరితో ఉంటున్నాము, ఎవరితో ప్రార్థన చేస్తున్నాము? వాగ్దానముతో చేస్తున్నామా, ధర్మశాస్త్రంతో చేస్తున్నామా, క్రీస్తులో చేస్తున్నామా? ఈ వాగ్దానము, ఈ ధర్మశాస్త్రము దేవుడు మనకిచ్చినటువంటి ధర్మశాస్త్రమే అనగా దేవుని స్వాస్థ్యముగా ఉన్నటువంటి ఇశ్రాయేలు యొక్క పరిపాలన విధానాన్ని, దేవుడు పరిపాలించే విధానాన్ని తెలియపరచడానికి ఇశ్రాయేలుకి అక్కడ దేవుడు నిభించినటువంటి నిబంధన. వాగ్దానం ముందొచ్చిందా, ధర్మశాస్త్రం ముందొచ్చిందా అంటే మనం ఏం చెప్పగలుగుతాం? మనం కదా? వాగ్దానం ముందొచ్చిందా, ధర్మశాస్త్రం ముందొచ్చిందా అంటే మనము ఏదో తెలియనటువంటి స్థితిలో మనం ఉన్నాం. కానీ ఇక్కడ ధర్మశాస్త్రము కన్నా ముందు వాగ్దానమే ముందు వచ్చింది కదా. అబ్రహాముతో చేస్తున్నది వాగ్దానం అదే. కాబట్టి దీనిన అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానము చేయబడెను, ఆయన అనేకుల గురించి అన్నట్టు సంతానమును అని చెప్పక ఒకని గురించి అన్నట్టే నీ సంతానమునకు అనెను, ఆ సంతానమే క్రీస్తు. చూడండి, ఇక్కడ దేవుడు ఎవరితో వాగ్దానం చేస్తున్నాడంటే అబ్రహాముతో చేసిన వాగ్దానం. పౌలు యొక్క సందేశం ఇదే, మొదటి పాయింట్ అదే. పౌలు యొక్క సందేశం ఎలాంటిదంటే, ఏమి చెప్పబోతున్నాడో మన ముందు 3 అట్టి పెట్టాడు. మొదటి వాగ్దానము, రెండోది ధర్మశాస్త్రము, మూడోది క్రీస్తు. ఈ 3 కూడా క్వశ్చన్ మార్క్ ఉంది. వాగ్దానమా, ధర్మశాస్త్రమా, క్రీస్త, ఈ 3 కూడా క్వశ్చన్ మార్క్ వేస్తుంది. అంటే వీటికి వివరణ కావాలి. అసలు ముందు ఈ లోకంలోకి ఏది వచ్చింది, ముందు ఈ లోకంలో ఏది పరిపాలన చేస్తుంది, ముందు ఈ లోకంలో ఏది రక్షణ అనుభవంలోకి నడిపిస్తున్నది అనేది మనము ఆలోచన చేయాల్సిన పని ఉంది. అందుకే పౌలు మన కొరకు ఈ దినాన మంచి వర్తమానాన్ని అయినా అందించడానికి సిద్ధంగా ఉన్నాడు. అక్కడ ఏమంటున్నాడంటే, ఆదికాండము 12వ అధ్యాయం మొదటి 3 వచనాలలో అబ్రహాముతో చేసిన వాగ్దానం ఇదే కదండి. మొదటి పాయింట్ ఏంటంటే, వాగ్దానమా అని ప్రశ్నించినప్పుడు అబ్రహాముతో దేవుడు చేస్తున్నట్టు నిబంధన లేకపోతే వాగ్దానం ఇదే కదండి. అక్కడ 12వ అధ్యాయం మొదటి వచనం చదువుకుందాం, చదవండి. నీవు లేచి
చాలు, నిన్ను గొప్ప జనంగా చేసి నిన్ను ఆశీర్వదించి నిన్ను గొప్ప జనంగా చేస్తా. అంటే దేవుడు ఆయనతో ఒక వాగ్దానము చేశాడు, అబ్రహాముతో వాగ్దానము చేశాడు. ఈ వాగ్దానము ఎలాంటిదంటే దేవునికి మానవునికి అనగా అబ్రహాముకి దేవునికి ఉన్నటువంటి వాగ్దానం, మధ్య ఉన్నటువంటి వాగ్దానం, దాన్ని నిబంధన, ఒప్పందం. ఈ ఒప్పందము దేవుడు అబ్రహాముతో చేశాడు. నీవు నన్ను వెంబడిస్తే కదండి, నీవు నీ దేశమును, నీ తల్లిదండ్రులను, మరి నీ బంధువులను, నీ దేశాన్ని, నీ తల్లిదండ్రులు, నీ బంధువులను విడిచి నీవు నన్ను వెంబడించు, అప్పుడు నేను గొప్ప జనంగా నిన్ను చేస్తా. అబ్రహాముతో దేవుడు చేసిన వాగ్దానము ఇదే. కానీ దేవుడు చేసిన వాగ్దానము అది నెరవేరింది. ఈ వాగ్దానము అబ్రహాంతో చేశాడు కనుక అబ్రహాము నుంచి దేవుడు ఇసాకుని, ఇసాకు నుంచి యాకోబుని, యాకోబు నుంచి 12 మంది బిడ్డలను అనగా 12 గోత్రాల ప్రజలను అనగా ఇశ్రాయేలుగా పేరుగాంచినటి యాకోబును ఇశ్రాయేలుగా మార్చి ఇశ్రాయేల్ సంతతిగా ఉన్నటి 12 గోత్రాలను కూడా దేవుడు ఆశీర్వదించినట్లుగా మనం అక్కడ చూస్తాం. కాబట్టి దేవుని బిడ్డలారా, అందుకే అక్కడ ఇసాకు నుంచి ఎక్కడికి వచ్చిందంట, యాకోబు దగ్గరకు వచ్చేసింది. యాకోబు నుంచి మరలా ఎవరి దగ్గరకు వచ్చింది, 12 గోత్రాల ప్రజలు అనగా తన సంతతికి చివరికి దావీదు వంశంలోనికి వచ్చేసింది. అంటే దావీదు వంశంలో నుంచి క్రీస్తు రాబోతున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, అందుకే అక్కడ అబ్రహాముతో చేస్తున్న నిబంధన కూడా ఇసాకుతో కూడా చేశాడు దేవుడు. ఇసాకుతో చేసి ఆది కాండంలోకి మనం వెళ్ళినప్పుడు ఆది కాండము 26వ అధ్యాయము 2, 3, 4, 5 వచనాలు చదువుకుందాం. ఆది కాండము 26వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. చాలు కదండి. అక్కడ అబ్రహాముతో వాగ్దానము చేశాడు, ఇక్కడ తన కుమారుడైన ఇస్సాకుతో కూడా వాగ్దానము చేశాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే ఈ దేశంలోనే పరదేశిగా ఉండు, నేను నీకు తోడై ఉన్నాను, నేను నీకు దేశాన్ని ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాను. కాబట్టి వాగ్దానము చేస్తున్నట్టు దేవుడు నమ్మదగిన వాడు. కాబట్టి అబ్రహాముతో నిబంధన వాగ్దానం చేశాడు, తన కుమారుడైనటువంటి ఇస్సాకుతో కూడా వాగ్దానము చేశాడు. తర్వాత యాకోబుతో కూడా దేవుడు వాగ్దానము చేసినట్లుగా మనం చూస్తాం. ఆది కాండము 28వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుకుందాం. ఆది కాండము 28వ అధ్యాయం 13వ వచనాన్ని. అమ్మ గట్టి చదువు. చాలా. కానీ ఇక్కడ అబ్రహాము దేవుడను, అబ్రహాముతో నిబంధన చేసినటువంటి దేవుడే ఇప్పుడు ఏమంటున్నాడంట, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యెహోవాను నేనే. నీవు పడుకున్నటువంటి ఈ స్థలము నీ సంతానానికి నేను ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాను. అంటే యాకోబును కూడా, యాకోబు వాగ్దానం చేసి యాకోబు సంతతిని కూడా ఆయన ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు ఎవరి దేవుడై ఉన్నాడంట కదా, ఎవరి దేవుడై ఉన్నాడు? ఆయన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనై ఉన్నాను. ఇదే నిబంధన దావీదుతో కూడా చేశాడు దేవుడు. ఒకసారి సమూయేలు రాసినటువంటి 2వ గ్రంథము 7వ అధ్యాయం 11వ వచనాల్లోకి వెళదాం. అమ్మ 7వ అధ్యాయం 11వ వచనం. చాలు కదండి. ఇక్కడ దావీదుతో కూడా దేవుడు మాట్లాడిన మాట అదే, వాగ్దానము చేసి ఉన్నాడు. అబ్రాహాము సంతానము వాగ్దానము కలిగి ఉన్నప్పటికి కూడా దేవుని వైపు వారిని కదండి మలచలేకపోయాడు. వాగ్దానాలు అయితే దేవుడు చేశాడు, వాగ్దానాల ప్రకారము వారు నడుస్తున్నారు. కానీ వాగ్దాన నెరవేర్పు మాత్రము క్రీస్తులని పరిపూర్ణంగా నెరవేరుస్తాయి తప్ప వాగ్దానాలు నెరవేర్చేటువంటి వారుగా మనుషులు లేరు అని చెప్తున్నారు. ధర్మశాస్త్రం అనగా ఇక్కడ ఏముంటుందంటే, మొదటిగా వాగ్దానము దేవుడు అబ్రహాముతో చేస్తున్నది వాగ్దానం. ఆ వాగ్దానము తర్వాత మోషే కాలం వచ్చేటప్పటికి
వారి పరిపాలన విధానాలు ఎలా ఉన్నాయంటే వాగ్దానాలు అయితే ఉన్నాయి కానీ పరిపాలన విధానము లేదు. ఎవరంతటికి వాళ్ళే ఉన్నారు, ఒక క్రమమైనటువంటి జీవితంలో లేరు వాళ్ళు. దేవుడు అబ్రహాముతో ఇస్తున్నటువంటి వాగ్దానము ఇసాకు వచ్చింది, ఇసాకు నుంచి యాకోబుకి వచ్చింది, యాకోబు సంతతిలో నుంచి యూదా గోత్రమైన దావీదుకి వచ్చింది, దావీదు తర్వాత క్రీస్తు వారికి ఆ వాగ్దానము వచ్చేసింది. కానీ ఈ వాగ్దానాలన్నీ కూడా బాగానే ఉన్నాయి. కానీ ఈ వాగ్దానాల్లో ఉన్న తర్వాత మానవుని యొక్క పరిపాలన విధానంలో క్రమం అనేది లేదు. ఎలా జీవించాలి, ఎలా బ్రతకాలి, ఎలాగూ దేవుణ్ణి ఆరాధించాలి, ఎలా దేవునికి ఇష్టముగా బ్రతకాలి అనేటువంటి ఆలోచనలు వారు లేనిటువంటి వారుగా ఉన్నారు. అందుకే నేను ముందుగా చెప్పాను, వాగ్దానం ముందు వచ్చిందా, ధర్మశాస్త్రము ముందు వచ్చిందా? దానికి మీరు సమాధానం చెప్పలేకపోయారు. వాగ్దానము చేయబడిన 430 సంవత్సరాలకి ధర్మశాస్త్రం అనేది వచ్చింది. ఇస్రాయల్ యొక్క కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగ చట్టం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏర్పాటు చేస్తే, ఇక్కడ దేవుడు మోషే ద్వారా ఇక్కడ ఇస్రాయల్ యొక్క ధర్మశాస్త్రాన్ని 430 సంవత్సరాల తర్వాత దేవుడి చట్టాన్ని రూపొందించి ఇస్రాయల్ యొక్క పరిపాలన విధానం మోషే ద్వారా ప్రారంభం చేసేసారు. కాబట్టి దేవుని బిడ్డలారా, అందుకే ఇక్కడ ఏమన్నాడే, వాగ్దానమా ధర్మశాస్త్రమా, ఈ రెండిటిలో మన పాపాన్ని ఏది తీసివేస్తుంది? మనం చేసిన దుర్మార్గమైన పనిని ఏది తీసివేస్తుంది? మనం చేసిన తప్పిదాలను ధర్మశాస్త్రం తీసివేస్తుందా, వాగ్దానము తీసివేస్తుందా అంటే ఈ రెండిటి వల్ల కానే కాలేదు కదండి. వాగ్దానము దేవుడు చేశాడు, నీ సంతతిని వృద్ధి చేస్తాను, అభివృద్ధి చేస్తాను, గొప్ప జనాంగముగా చేస్తాను, ఆకాశ నక్షత్రాలు లెక్కింపలేని జనముగా చేస్తానని వాగ్దానం చేస్తున్న దేవుడు వాగ్దానాన్ని నిలబెట్టుకున్నాడు. అంతవరకు కరెక్టే. తర్వాత 430 సంవత్సరాల తర్వాత ఈ ఐగుప్తిలో ఉన్నటువంటి ఇశ్రాయేలీలు బానిసలుగా చెరపట్టబడిన వారుగా 430 సంవత్సరాలు గోజాడి ప్రార్థన చేస్తే మోషే అనే దేవుడు పంపిస్తే 430 సంవత్సరాల తర్వాత వారిని ఎర్ర సముద్రాన్ని దాటి యువతలకి అరణ్యంలోకి తీసుకొచ్చిన తర్వాత వారు చెబుతున్న ఒకే ఒక్క గొప్ప మాట ఉంది. ఆ మాట ఏందయ్యా? ద్వితోపదేశ కాండంలో ఉండిద్ది. యెహోవా చేసిన ఆ గొప్ప కార్యమంతా మా కన్నులు చూస్తున్నవి కదా అని చెప్తున్నాడు. యెహోవా చేసిన గొప్ప కార్యం మా కన్నులు చూస్తున్నవి. ఇంత గొప్ప కార్యం మా పట్ల ఆయన చేశాడు, మేము ఎప్పుడు కూడా ఆయనకి రుణస్థులమే అన్నటువంటి కొన్ని దినాల్లోనే దేవునిపై వ్యతిరేకత ప్రారంభం అయ్యింది. మనం కూడా అంతే, ప్రేమించినంతసేపు ప్రేమిస్తాం, ఒక్క మాట వస్తే తట్టుకోలేం, వ్యతిరేకిస్తాం కదని. పగలు అసూయ కళ్ళతోనే చూపిస్తాం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇశ్రాయేల్ యొక్క స్థితి ఎలా ఉన్నదో ఇప్పుడు మన స్థితి కూడా అలా ఉన్నది. వాగ్దానము చేశాడు, వాగ్దానాన్ని దేవుడు నిలబెట్టుకున్నాడు. ఇప్పుడు ఏం కావాలంట? పరిపాలన విధానం కావాలి, ధర్మశాస్త్రం కావాలి. మోషే సీనాయి పర్వతం మీద 40 దినాలు ఉపవాసం ఉన్నప్పుడు దేవుడు ధర్మశాస్త్ర నిబంధన కదండి, క్రొత్త నిబంధన పాత నిబంధన మధ్య ఒక నిబంధన దేవుడు ఆయనకి కలుగు చేశాడు. అదే ధర్మశాస్త్రం. దానికి దేవుడు మోషే ధర్మశాస్త్రం అని పేరు పెట్టేశాడు. ఇప్పుడు ధర్మశాస్త్రం ఎప్పుడు వచ్చింది కదా? ముందు వాగ్దానము చేయబడింది ధర్మశాస్త్రము. వాగ్దానము చేయబడిన 430 సంవత్సరాల తర్వాత ధర్మశాస్త్రం వచ్చింది. ధర్మశాస్త్రం ఏం చేసిందంటే పాపాన్ని చూపించింది. పాపాన్ని చూపించింది ధర్మశాస్త్రం. ఇదిగో జాగ్రత్త అంటుంది, హెచ్చరిక చేస్తున్నది. నువ్వు జాగ్రత్త, దేవాలయంలో ఎలా ఉంటున్నావో తెలుసా నీకు? జాగ్రత్త. దేవుని సన్నిధిలో ఎలా ఉంటున్నావో నీకు తెలుసా? జాగ్రత్త అని చెప్తుంది, హెచ్చరిక చేస్తుంది, భయపెడుతుంది. రానున్న దినాలు, భయంకరమైన దినాలు రాబోతున్నాయి, జాగ్రత్త అంటుంది. కానీ పాపము జోలికి వెళ్ళొద్దు అని చెప్తుంది. పాపము చేయొద్దు, ఇదిగో నువ్వు చేస్తున్నది పాపం అని చెప్తుంది. కానీ మనం దాన్ని పట్టించుంటామా? ధర్మశాస్త్రం రోజు మనతో మాట్లాడుతున్నది, రోజు మనతో మాట్లాడుతున్నా. నేను వచ్చిన కొత్తలో ఎక్కువ వాక్యం పాపాన గురించే వచ్చింది. ఒక ఆవిడ నన్ను విమర్శించింది, ఈయన వచ్చిన దగ్గర నుంచి పాపాల గురించి చెప్తున్నాడు ఏంది అని కదా. విమర్శించడం కాదు, దేవుడు ధర్మశాస్త్రం చెప్తున్న మాట ఏంటంటే మీరు పాపము చేస్తున్నారు, జాగ్రత్త అని చెప్తుంది. తుఫాను వచ్చే ముందు ప్రభుత్వం వారు హెచ్చరిక చేస్తారు కదండి. కొన్ని గంటల్లో పిడుగులు పడే అవకాశం ఉంది, మీరు చెట్ల మధ్యలో ఉండవద్దు, పొలాల్లో ఉండవద్దు కదండి, ఎత్తైన ప్రదేశాల్లో ఉండవద్దు,
సురక్షితమైన పక్కా బిల్డింగ్లోకి మీరు వెళ్ళండి అని చెప్తారు. అలాగే ధర్మశాస్త్రం కూడా క్రైస్తవులకు ఏం చెప్తుందంటే మీరు పాపము చేస్తున్నారు జాగ్రత్త అని చెప్తుంది. కానీ దీని సొల్యూషన్ ఏంటి కదండి? పాపము చేస్తున్నారు జాగ్రత్త అని చెప్తుంది, కానీ పాపాన్ని తీసేటువంటి శక్తి ధర్మశాస్త్రానికి లేదు. ఆమె అర్థమవుతుందా? పాపము తెలియపరుస్తున్నది, మీరు ఎలా నడవాలో తెలియపరుస్తున్నది, ఎలాగ బ్రతకాలో తెలియపరుస్తున్నది, ఎలాగ జీవించాలో తెలియపరుస్తున్నది, దేవుని సన్నిధానంలో ఎలాగ ఉండాలో, ఎలాగ నడవాలో, ఎలాగ ఆరాధించాలో అన్నీ కూడా నేర్పిన ధర్మశాస్త్రము, పాపముందని చెప్పి పాపం జోలికి వెళ్ళొద్దని చెప్పిన ధర్మశాస్త్రమే పాపాన్ని తీసివేయలేకపోయింది. పాపాన్ని తీసివేయలేకపోయింది. ఆ ధర్మశాస్త్రము ఏం చెప్తుందంట? పాపాన్ని మాత్రమే గుర్తు చేస్తుంది. జాగ్రత్త, నువ్వు దేవాలయంకి వస్తున్నావు, జాగ్రత్త, నీ నోటి మాటలు జాగ్రత్తగా ఉండాలి, నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి, నీ ఆలోచన జాగ్రత్తగా ఉండాలి, నువ్వు నిలబడినప్పుడు జాగ్రత్తగా ఉండాలి, నువ్వు మాట్లాడినప్పుడు జాగ్రత్తగా ఉండాలి, నీ చూపు జాగ్రత్తగా ఉండాలి అని చెబుతుంది. దాని ఉద్దేశం ఏంటంటే పాపము జోలికి వెళ్ళొద్దయ్యా, జాగ్రత్త అని చెప్తాం. కానీ ఏది తినకూడదంటామో అదే తింది, ఏది చేయకూడదంటామో అదే చేస్తాం. ఎందుకంటే అవమ్మ బ్లడ్ కదా మనది, కదా? మన బ్లడ్ ఏంటంటే అవమ్మది. అది చెయ్యొద్దు అన్నాడు ఆయన, అది తినొద్దు అంటే అదే తింది కదా. మనం కూడా అంతే. ఇంత వాక్యం వింటాము, ఇన్ని రోజులు మనం ఆరాధన చేస్తాము, ఇన్ని దినాలు మనం ఏం చేస్తామంట? వాక్యం వింటాం కదా. పోయిన వారం వాక్యం ఏందో చెప్పలేకపోయాం. మీరందరూ ఎలాంటి వారంట? మీరు కాదు, మనం అందరం ఎలాంటి వారం అండి? ఆదాము సంతతి వారము. ఏది చేయకూడదో అదే చేసిన వారు. ఆ బ్లడ్ మనలో ఉంది కాబట్టి ఎక్కడ పోయింది? ఎక్కడికి పోనే పోదు. మారు మనసు పొందినట్లుగా పొందుతాం, కానీ మనకు వచ్చిన మనసు ఏంటి తెలుసా? మార్గుని మనసు. ఆ మనసు తీసివేసుకోవాలి. ఇంతకాలము దేవుని యొక్క వాక్యము 2025 సంవత్సరాలు ప్రకటించబడినటువంటి వాక్యము కూడా మనం ఇంకా దాన్ని పెడచెవిన పెట్టేస్తే, ఇంకా దాన్ని అలక్ష్యం చేసేస్తే దేవుడు మన పట్ల కార్యం చేస్తాడా? కార్యం చేయనే చేయ. కాబట్టి దేవుని బిడ్డలారా, అందుకే అన్నాడు ధర్మశాస్త్రముని ఏం చేస్తాడో సమాప్తి చేయగల శక్తిమంతుడు ఎవరైనా ఉన్నారంటే ఆయనే క్రీస్తు. ఇప్పుడు 2 విషయాలు చెప్పాను. వాగ్దానం అబ్రహాముతో చేయబడింది, అది దావీదు దగ్గరకు వచ్చింది. దావీదు కుమారుడు క్రీస్తు దగ్గరికి వాగ్దానము చేయబడింది. తర్వాత ధర్మశాస్త్రం వచ్చింది. ఆ ధర్మశాస్త్రంలో ఇక్కడ దేవుడు పాపాన్ని చూపించాడు, మనం ఎలాగో నడుచుకోవాలో చూపించాడు, ఎలాగో జీవించాలో చూపించాడు, ఎలాగో పొరుగువాడిని ప్రేమించాలో అన్ని ధర్మశాస్త్రంలో దేవుడు ఏర్పాటు చేశాడు. అన్నిటినీ కూడా ధర్మశాస్త్రాన్ని మనము నెరవేర్చుకుంటూనే వచ్చాం, పాటించుకుంటూనే వచ్చాం. కానీ ధర్మశాస్త్రాన్ని పరిపూర్ణ చేసేటువంటి శక్తి ప్రవక్తలకు కానీ యాజకులకు కానీ ఎవరికి లేనే లేదు. ఈ పాపాన్ని తీసివేయాలంటే, నీ పాపం తీసివేయాలంటే నా వల్ల అవుతుందా? కదా, నా వల్ల కానే కాదు. నీ పాపాన్ని నువ్వే తీసేసుకోవాలి. ఎలా తీసేసుకుంటావంటే, నీవు మోకాళ్ళ వంచి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తే, నీ ప్రార్థన ఆయన పాదాలు తాకినప్పుడు, ఆయన పాదాలు కడిగినప్పుడు, ఆయన రక్తం చేత నీ పాపాలు క్షమించబడతాయి. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి సమాప్తి చేసినటువంటి క్రీస్తు ఈ లోకంలో చాలా చాలా గొప్పవాడు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే, చక్కని మాట మాట్లాడుతూ లూకాసు వార్త 10:30 చదువుకుందాం. లూకాసు వార్త 10:30 చాలు. ఇక్కడ ఏమంటానంటే, అందుకు యేసు ఇట్లెన్ను, ఒక మనుషుడు యెరూషలేము నుంచి యెరికో పట్టణానికి దిగి వెళ్ళొచ్చు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోసుకుని అతను కొట్టి కొడ ప్రాణముతో విడిచిపోయిరి అని చెప్తున్నాడు. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళుతున్నాడు ఈయన? యెరూషలేము నుంచి యెరికో పట్టణానికి వెళుతున్నాడు కదా. యెరూషలేము ఎలాంటిదంట? యెరూషలేము పవిత్రమైన స్థలం, పవిత్రమైన పట్టణం. యెరూషలేము నుంచి ఎక్కడికి వెళుతున్నాడు? యెరికో పట్టణానికి వెళుతున్నాడు. యెరికో అనగా శపించబడినది అని చెప్తున్నాడు కదండి. శాపభరితమైన పట్టణం, నాశనకరమైనటువంటి పట్టణం.
అందుకే పరిశుద్ధ పర్వతం దగ్గర నుంచి ఎక్కడికి వెళుతున్నా ఆ కొండ దిగి క్రిందికి అనగా క్రిందికి వెళుతూ ఉంటే మధ్యలో తన బట్టలు ఓడదీసి తన కొట్టి కొర ప్రాణముతో ఒక పక్కన పెట్టేశారు, దొంగలు కొట్టేసి తన దగ్గర ఉన్న సొమ్మంతా దోసుకుని వెళ్ళిపోయారు. ఈ ఉపమానము ఒక యవ్వనస్తుడితో చెప్తున్నాడు. ఎందుకు ఈయన ఉపమానం చెప్తున్నాడు అంటే పైన వచనాలు మనం చదువుకుంటే అక్కడ అన్నాడు, 26వ వచనం చదవండి. అందుకు ఆయన, ధర్మశాస్త్రం అందే వ్రాయబడి ఉన్నది, నీవేమి చదువుతున్నావని అతను అడగగా అతడు, నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ వివేకముతో ప్రేమించవలని, నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించవలని వ్రాయబడినదని చెప్పాను. అందుకు ఆయన, నీవు సరిగానే ఉత్తరం ఇచ్చితివి, అలాగైతే అలాగూ చేయము, అప్పుడు జీవించదని ఆయనతో చెప్పాను అని అతనితో చెప్పాను. కాబట్టి ఈ ఉపమానాన్ని ఎందుకు చెప్తున్నాడు? కారణం ఏంటంటే ఈ ఉపమానం చెప్పడానికి గల కారణాన్ని 3 వ్యక్తులని దాంట్లో చూపిస్తున్నాడు. ఈ 3 వ్యక్తులు కదండి, యెరూషలేము నుంచి యెరికో పట్టణానికి వచ్చినటువంటి ఒక వ్యక్తిని చూపించాడు. ఈయన కాకుండా ఇంకా 3 వ్యక్తులను చూపించాడు కదండి. ఇక్కడ సమరయుని అనగా సమరయుడు దెబ్బతిన్నవాడు, సమరయుడు కాకుండా ఇంకా 2 వ్యక్తులు చూశారు కదా, యాజకులు, రెండోదిగా లేవీయులు. వీళ్ళిద్దరూ కూడా దేవాలయంలో పరిచర్య చేసేవాళ్లే. కానీ ఇక్కడ ఏమంటున్నాడు, మనం ఒకసారి ఆలోచన చేస్తున్నప్పుడు ఈ స్థలము ఎలాంటిదంటే ఈ స్థలము చాలా భయంకరమైనటువంటి స్థలము. ఏ స్థలం అది? యెరికో స్థలం. ఒకసారి ఎందుకు ఇది భయంకరమైన స్థలమో ఒకసారి రాజులు రాసినటువంటి మొదటి గ్రంథం 16వ అధ్యాయం 34వ వచనం స్పష్టంగా ఒకరు గట్టిగా చదవండి అమ్మ, వెన్నెల చదువు. రాజులు రాసిన మొదటి గ్రంథము అమ్మ, చాలు కదండి. ఒక వ్యక్తి ఆ యెరికో పట్టణానికి పునాది వేయగా తన జ్యేష్ఠ కుమారుడు చనిపోయాడు కదండి. ఆ తర్వాత ఆయన గుమ్మములు పెడుతూ ఉండగా కనిష్ఠ కుమారుడు కూడా చనిపోయాడు. ఒక వ్యక్తి ఆ పట్టణానికి పునాది వేశాడు. ఈ పునాది వేసిన సందర్భాలలో ఆయన కుమారుడు, జ్యేష్ఠ కుమారుడు చనిపోయాడు. అభిదాం అనేది ఆయన చనిపోయాడు. మరలాటికి గుమ్మములు కడతా ఉన్నాడు, దాని గుమ్మము పెట్టబోతున్నాడు. ఆ గుమ్మం పెట్టిన తర్వాత ఆయన చిన్న కుమారుడు కూడా చనిపోయాడు. అంటే ఆ పట్టణము వాస్తు బాగాలేదేమో కదా. మనం కూడా ఇల్లు కట్టుకునేటప్పుడు వాస్తులు చూసుకుంటాం. అలా చూసుకోకుండా కట్టుకుంటే నష్టము కలిగిద్ది. బైబిల్లో చెప్పింది. వాడను తయారు చేసుకోవడానికి దేవుడు కొలతలు చెప్పాడు, అంతస్తులు చెప్పాడు, కిటికీలు ఎక్కడ పెట్టాలో చెప్పాడు, ద్వారం ఎక్కడ పెట్టాలో చెప్పాడు. ఇవన్నీ కూడా దేవుని కొలతల ప్రకారమే వాడ తయారు చేయబడి. యెరూషలేము దేవాలయం కూడా అంతే, దేవుడే నియమించాడు. దేవుని కొలతల ప్రకారమే యెరూషలేము దేవాలయం కూడా కట్టబడింది. ఒక్కొక్క స్థలాన్ని దేవుడు పరిశుద్ధపరుస్తాడు, ఒక్కొక్క స్థలాన్ని దేవుడు విడిచిపెడతాడు. కానీ యెరికో పట్టణాన్ని కట్టడానికి పునాది వేయబడిన తర్వాత ఆ పునాది వేయబడిన ఆయన యొక్క పెద్ద కుమారుడే చనిపోయాడులే అని కొన్ని దినాల తర్వాత కట్టుకుంటూ వచ్చి పునాది కట్టుకుంటూ వచ్చి గుమ్మములో పెడుతూ ఉండగానే చిన్న కుమారుడు కూడా చనిపోయాడు. ఇప్పుడు ఆ పట్టణాన్ని కట్టాలా వద్దా కదా. అంటే అది శపించబడినటువంటి పట్టణం. దేవుడే చెప్పాడు. దేవుడు ఎవరితో చెప్పాడా? యెహోషువతో చెప్తున్నాడు. ఆ పట్టణము శపించబడినదని ఈ మాట వారితో చెప్పు అని చెప్పాడు ఆయన. కాబట్టి దేవుని బిడ్డలారా, శపించబడిన పట్టణానికి ఎవరు వెళుతున్నారంట? సమరయుడు వెళుతూ ఉన్నాడు. యెరూషలేము నుంచి యెరికో పట్టణానికి దిగి కొండ ప్రాంతం నుంచి క్రిందికి దిక్కుంటూ వచ్చేసినప్పుడు ఆ ప్రాంతం చాలా ఎడారిగా ఉండిద్ది. ఆ ఎడారిలో దొంగలు కొట్టేసి కొర ప్రాణంతో అతను పడవేసి వెళ్ళిపోతే 2 వ్యక్తులు వెళుతున్నారు కదండి. ఎలాంటి వారు అనేది మనకు జ్ఞాపకం చేసి, యాజకుడు, యాజకత్వం కలిగిన వాడు కదండి. యాజకుడు అంటే పని, యాజకుని పని అంటే ఆచారాలు జరిపించేవాడు, దేవుని చిత్తమును ప్రజలకు తెలియచేసేటువంటి వాడు. నాలాంటి వాడు యాజకుడు. యాజక వస్త్రాలను వేసుకుని దేవాలయంలో ప్రతి దినము కదా వాక్యాన్ని ప్రకటించేవాడు. ఇలాంటి వాక్యాన్ని ప్రకటించేవాడికి ఏముండాలంటే కనికరం ఉండాలా లేదా? కనికరం ఉండాలి, జాలి ఉండాలి, దయాళత్వం ఉండాలి, స్వాత్వికం ఉండాలి, మరి ఏం చేయాలంట? మంచి మనసు ఉండాలి, ప్రేమించే హృదయం ఉండాలి, ఇతరులకు సహాయం చేసే మనస్సు ఉండాలి. ఈ క్వాలిటీలు ఏమి లేకుండా నేను వాక్యం చెబితే నాకేమైనా ప్రయోజనం ఉందా?
ఏమైనా ప్రయోజనం ఉందా? ఏమీ ప్రయోజనం అనేది లేదు. ఇలాంటి యాజకుడు వచ్చి కొర ప్రాణంతో ఉన్న వ్యక్తిని చూసి ఇలా చూసి అలాగూ వెళ్ళిపోయాడు. మనకెందుకు ఈ గోల? వాడు చావని మనకెందుకు? ఇప్పుడు దాకా మైకులు పగలగొట్టావు, వాక్యం చెప్పావు కదా. చాలామంది కాపర్లు కూడా దశంభాగం ఇవ్వండి లేకపోతే సరిపోతారు మీరు అని చెప్తాడు. కానీ మరి ఈయన కూడా ఇవ్వాలిగా కదండి. చెప్పాయని కూడా దశంభాగం ఇవ్వాలిగా కదండి. దశమభాగం అనేది వారి మనస్సును బట్టి దేవునికి కృతజ్ఞత వాళ్ళు చెల్లిస్తారు. నీవు నేను బలంతాన్ని తీసుకోవాల్సిన అవసరం లేదు కదండి. నీ రాబడి అంతటిలో నీ దేవునికి ఇవ్వవలసిన దేవునికి ఇవ్వాలి తప్ప ఏ యాజకుడు నాకు దశంభాగం ఇవ్వండి, దశంభాగం ఇవ్వకపోతే నేను కదా మీరు శాపగ్రస్తులు అవుతారు అని చెప్తున్నావు. కానీ మరి నువ్వు ఇస్తున్నావా దశంభాగం కదండి. మరి నా రాబడిలో కూడా నేను కూడా దశంభాగం దేవునికి ఇవ్వాలి కదా. నేను అలా ఇవ్వకపోతే నేను కూడా ద్రోహిని కానా? నేను కూడా శాపగ్రస్తుడే కానా కదండి. మనము కూడా శాపగ్రస్తమే. ఎవరికి ఏ కొలత కొలవాలో దేవుడికి తెలుసు. కనుక దేవుని బిడ్డలారా, ఇలాంటి యాజకులు ఇప్పుడు దాకా వాక్యం చెప్పి వారు దీన మనస్సు లేకపోతే, కనికరమైన మనసు లేకుండా ఆ పడిపోయిన వ్యక్తిని చూసి ఆయన వెళ్ళిపోయాడు, ప్రక్కకి వెళ్ళిపోయాడు. ఒకప్పుడు మన దేశంలో కూడా అలాగే ఉన్నాయి. ఎవడైనా యాక్సిడెంట్ జరిగి పడిపోతే పోలీస్ కేసు మనకెందుకులని వెళ్ళిపోతారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా పోయింది కదండి. ఆ పరిస్థితి లేకుండా పోయింది. ఎందుకంటే 108 త్వరగా వచ్చేస్తుంది, త్వరగా తీసేసుకుని వెళ్ళిపోతాం. కాబట్టి దేవుని బిడ్డలారా, అందుకే ఇక్కడ ఏమంటానంటే యాజకుడు వచ్చాడు, చూసి ప్రక్కకి వెళ్ళిపోయాడు. లేవీడు వచ్చాడు. ఈ లేవీడు కూడా దేవాలయంలో పనిచేసేవాడే కదండి. దేవాలయంలో పనిచేసేవాడు. దెయ్యం బోగులు దేవాలయం ఊడ్చేవాడు, దేవాలయం పనిచేసేవాడు. మరి తాంబార్లు సితార్లు వాయించేటువంటి వారు, గానకచ్చలు చేసేటువంటి వారు, దేవుని ఆరాధించేటువంటి ఈ లేవీలు కూడా మంచి మనస్సు లేకుండా పోయింది. ఈ మనస్సు లేకుండా ఆయన కూడా ప్రక్కకి వెళ్ళిపోయాడు కదండి. ఆయన కూడా ప్రక్కకి వెళ్ళిపోయాడు. కానీ ఒక సమరయుడు అంటరాని వాడు ఆ ప్రాంతానికి వస్తూ ఉన్నాడు. యాజకుడు చూశాడు, ప్రక్కకి వెళ్ళిపోయాడు. లేవిడి చూశాడు, ప్రక్కకి వెళ్ళిపోయాడు. సాటి మనిషి అనేటువంటి జాలి కూడా లేకుండా వారు ప్రమాదంలో ఉండి కూడా ఆయన అల్లాడుతున్నా కానీ ఎవడు కూడా చూడకుండా పక్కకి వెళ్ళిపోయారు. కానీ ఒక సమరయుడు, వెలివేయబడిన వాడు కదండి, వెలివేయబడిన వాడు, సంకర జాతికి చెందినవాడు ఆ ప్రాంతం గుండా బయలుదేరి వస్తున్నాడు. వాహనాన్ని ఎక్కి వస్తుండగా అతను చూసి అతని మీద జాలిపడి ఏం చేశాడంట, ద్రాక్షారసముతో నూనెతో అతని కట్టులు కట్టి తన వాహనం మీద ఎక్కించుకుని పూటకూళ్ళ వాన దగ్గరికి తీసుకుని వెళ్ళి అక్కడ పెట్టి ఆయన మరలా తిరిగి వెనక్కి వచ్చేసి కొంత సొమ్మును తీసుకెళ్ళి పూటకూళ్ళ వాన దగ్గరికి తీసుకెళ్ళి ఇచ్చాడు. నేను మరలా తిరిగి వచ్చేంత వరకు ఈ వ్యక్తికి ఏ అవసరాలు ఉన్నాయో ఆ అవసరం అంతా తీర్చు, మరలా తిరిగి నేను నీకు డబ్బులు ఇస్తాను అని చెప్పాడు. ఇప్పుడు ఇంతవరకు తీసుకో, మళ్ళీ నేను 2 దినాలు లేదా 3 దినాలు తిరిగి వస్తాను. ఆ వచ్చే టయానికి ఇతడు స్వస్థపడి బాగుంటే ఈయనకి ఎంత ఖర్చు అయిందో అంత ఖర్చు నేనే నీకు ఇస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు కదని. అందుకే ఈ కథ చెప్పడానికి, నా పొరుగువాడు ఎవడు, ధర్మశాస్త్రం నేను బాగానే చదువుతున్నాను, ధర్మశాస్త్రం అన్నీ కూడా పాటిస్తున్నాను, ఇవన్నీ చేస్తుంటే మై నైబర్, నా పొరుగువాడు ఎవడండి నా పొరుగువాడు? ఆపదలో ఉన్నవాడు, అవసరంలో ఉన్నవాడు, వ్యాధిలో ఉన్నవాడు, బాధలో ఉన్నవాడిని నీవు మంచి మనసుతో కనికరించితే కదా ఆయన పొరుగువాడు. ఒక సమరయుడు కదా నీ కొరకు ఆయన వచ్చేసాడు, దగ్గరకు వచ్చేసాడు. యాజకులు వెళ్ళిపోయారు, లేవీలు వెళ్ళిపోయారు, కానీ సమరయుడు మాత్రం నీ కొరకు వచ్చాడు. ఆపదలో ఉన్న నిన్ను రక్షించడానికి రక్షకుడుగా ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. నీ కొరకు ప్రాణం పెట్టడానికి మంచి సమరయుడుగా క్రీస్తు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ఇప్పుడు 3 విషయాలు కదండి. మొదటిది వాగ్దానమా, రెండోది ధర్మశాస్త్రమా, మూడోది క్రీస్తా. దేనికి విడుదల కలిగిస్తున్నా? వాగ్దానము చేయబడిన వాడు నమ్మకని వాడు. వాగ్దానము చేయబడిన తర్వాత 430 సంవత్సరాల తర్వాత ధర్మశాస్త్రం వచ్చింది. 430 సంవత్సరాల తర్వాత ధర్మశాస్త్రం పాపాన్ని చెప్పింది, కానీ పాపాన్ని తీసివేయలేదు. మరి పాపం తీసివేస్తేనే కదా మనము పరిశుద్ధ స్థలంలోకి వెళతాం. మనలో పాపం ఉంటే పరిశుద్ధ స్థలంలోకి వెళతామండి? చెప్పండమ్మా. వెళ్ళలేం కదా. మనలో పాపం ఉంటే, పరిశుద్ధత ఉంటే, పరిశుద్ధత లేకపోతే దేవుని సన్నిధికి వెళ్ళలేము, ఆయన రాజ్యానికి వెళ్ళలేము. కానీ మన పాపము తీసివేయాలంటే అది మన వల్ల కానిది. మన పాపము తొలగించాలంటే పవిత్రమైన రక్తము, క్రీస్తు రక్తము చేత నీవు నేను కడగబడాలి.
అందుకే ఆయన వాగ్దానము చేయబడినటువంటి క్రీస్తు. ఆ వాగ్దానము ధర్మశాస్త్రము కూడా క్రీస్తులోనే సమాప్తి అయ్యున్నవి, నెరవేర్చబడి ఉన్నది. ఆయనే మంచి సమరయుడు. కాబట్టి దేవుని బిడ్డలారా, అందుకే దేవుని యొక్క వాక్యం హెచ్చరిక చేస్తుంది, క్రీస్తు నీ కొరకు నా కొరకు ప్రాణము పెట్టినవాడు, ఆయన స్వహస్తాలతో నిన్ను ప్రేమించినవాడు, వచ్చే వరకు కూడా మనతో మాటిచ్చాడు. నిన్ను ఎత్తుకున్నవాడును నేనే. ముసలితనం అయిపోయిన తర్వాత తల్లిని ఎవడన్నా ఎత్తుకుంటాడా? మిమ్మల్ని ఎవరైనా ఎత్తుకుంటున్నారా? మీ కొడుకులు ఎవడన్నా ఎత్తుకుంటున్నాడా? ఎవడ ఎత్తుకోడు. కానీ ప్రభు ఎత్తుకుంటున్నాడు. ముదుముచ్చు వరకు నిన్ను ఎత్తుకున్నవాడును నేనే కదా. చిన్నతనం నుంచి యవ్వన కాలం వచ్చేంత వరకు తల్లి సిగ్గుపడక బిడ్డలకు ఎంత పరిచర్య చేసింది. సిగ్గుపడదు. పిల్లవాడు ఎంత గొప్పవాడైనా తల్లి కంట్లకి చాలా చిన్నవాడే, సిగ్గుపడదు. కానీ అదే యవనస్తుడు బిడ్డ మరి తల్లి ముసలినప్పుడు ఆయన చేతులతో ఎత్తుకోగలుగుతాడా? ఎత్తుకోలేడు. ఎందుకంటే తల్లి ప్రేమ అమోహం అనేది అది గొప్పది, అది దేవుని ప్రేమ. అందుకే దేవుడు ప్రతి స్థలంలో ఉండడం వీలు లేక ఆయన ప్రేమంతా తల్లిలోనే ఇమిడిచాడు. అందుకే తల్లి ప్రేమ చాలా గొప్పది. చాలా సార్లు చెప్పాను మీతోనే కదా. తల్లి ప్రేమ ఎక్కడ ఉంటుంది? తల్లి ప్రేమ ఎక్కడ ఉంటుందండి? ఎక్కడుంటుంది తల్లి ప్రేమ? కళ్ళల్లో ఉంటుంది. చిన్న దెబ్బ తగిలితే అమ్మో నా కొడుకు ఎంత దెబ్బ తగిలిందని వెంటనే కళ్ళ ఉంటే నీళ్ళు వచ్చేస్తాయి. అంటే జాలి కలిగిన ప్రేమ కదండి, గొప్ప ప్రేమ, మచ్చరలేని ప్రేమ, డాగులేని ప్రేమ, బిడ్డ మీద చూపించినటువంటి అమితమైనటువంటి ప్రేమ. కానీ తండ్రి ప్రేమ మనస్సులోనే ఉండిద్ది అది కదా. అది ఉప్పొంగదు, కానీ బిడ్డను ధైర్యపరుస్తూ ఉండిద్ది. బిడ్డను ధైర్యపరుస్తున్నది. ఎలా బ్రతకాలో, లోకంలో సమాజంలో ఎలా బ్రతకాలో ధైర్యాన్ని చెప్పిద్ది, బ్రతికే విధానం నేర్పిద్ది, బ్రతికించే విధానం నేర్పింది. తనంతగా తాను తన కాళ్ళ మీద ఏ రీతిగా నిలబడాలో నేర్పేటువంటి ప్రేమ తండ్రిది, కానీ దుఃఖించే ప్రేమ తల్లిది. కాబట్టి దేవుని బిడ్డలారా, అలాంటి ప్రేమే ప్రభు ప్రేమ. ఆ ప్రేమను మనం కలిగి ఉండాలి. ఈ సమరయుడే నీ ప్రాణాన్ని కాపాడిన దేవుడు కదండి, నీ పాపాలని తీసివేసే దేవుడు. వాగ్దానము చేయలేని పని, ధర్మశాస్త్రము చేయలేని పని, ప్రభు క్రీస్తు రక్తము మనల్ని శుద్ధులుగా చేసి ఆయన పరలోక రాజ్యానికి మనల్ని వారసులుగా చేయడానికి సిద్ధముగా ఉన్న ప్రేమ. ఆ ప్రేమే సమరయుడు, నా మంచి సమరయుడు. ఆ సమరయుడే క్రీస్తు. కాబట్టి దేవుని బిడ్డలారా, అందుకే మీరు ఏమొచ్చినాయి అంట లోకంలోనికి? ముందుగా వాగ్దానము వచ్చింది, తర్వాత ధర్మశాస్త్రము వచ్చింది, తర్వాత క్రీస్తు వచ్చేసింది. క్రీస్తు ద్వారా వాగ్దానము, ధర్మశాస్త్రం అన్నీ కూడా నెరవేర్చబడ్డాయి. ఎక్కడ కూడా నెరవేరకుండా లేవు. అందుకే ప్రభు శిలువ మీద మాట్లాడుతూ సమాప్తమాయను అని చెప్పాడు. ఇంకేమీ మిగలలేదు, నేను వచ్చిన పని అయిపోయింది, సమాప్తమైనది అని చెప్పాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న మనం మన జీవితాలు కూడా దేవునికి అర్పణగా అర్పించగలిగితే మనం కూడా ఎలా ఉండాలంట? మంచి సమరయుడుగా కదండి. కొర ప్రాణంతో కొట్టుకుంటే మనకెందుకులే అని వెళ్ళిపోవద్దు. సహాయం చేయండి కదండి. మీ మీద పోలీసులు రారు, ఎవరు రారు. సహాయం చేయండి. మంచి మనసుతో ఆపదలో ఉన్నవాడిని ఆదుకోండి, సహాయం చేయండి. మీరు కూడా మంచి సమరయులుగా, క్రీస్తు వారసులుగా మాదిరికరణ జీవితం జీవించడానికి ప్రయత్నం చేద్దాం. అలా చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపింపచేయనుగాక. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉండునుగాక. ఆమేన్.